హాయ్ ఫ్రెండ్స్, మనం మళ్ళీ చేపల వేటకు అనేది చాలా రోజులకి అనేది వచ్చామండి. అయితే ఇప్పుడు మనం నీళ్ళలో దిగి చూడబోతున్నాం. దీంట్లో ఏమన్నా పడ్డాయో లేదన్న సంగతి నేను మీకు చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అనేది మనం నీళ్ళలోకి దిగేసాము. ఇప్పుడు రన్నింగ్ మీద అయితే వెళ్తూ ఉన్నాము. అంటే ఈ క్యాన్లు వేసుకొని ఒక చేత్తో అనేది మనం ఈత వెళ్తున్నాం. మీరు గమనించవచ్చు, నేను ముందుగానే అది మూవ్ అవుతున్నాను. ఇది ఈత అంటారు, ఇది ఏడ అందదు, లోతు, మొత్తం లోతు అండి. ఇది ఈత మీద అయితే ఉన్నాను, వెళ్తూ ఉన్నాను. చూడండి, అలలో నేను కదులుతూ ఉన్నాయి. వీడియో చూసి ఒక లైక్ వేసుకొని షేర్ చేసుకోండి. ఫిష్ లవర్స్ ఎవరన్నా చూస్తుంటే అలాగనే వచ్చి చేపలు ఎలా పట్టుకోవాలి ఎలాగనేది కొద్దిగా మనకి కొత్త, మనం సీనియర్ కదా. ఈ మధ్య నేను కానీ నేర్చుకున్నాను. ఓహో, ఒక వల మీదకైతే వచ్చాము. అలాగనే నేను వేసానండి. ఇవి కొద్దిగా పడున్నాయి, అవి చూపిస్తాను. అవి కానీ మెసలేసి కట్టి పెట్టున్నాను. ముందనేది వలలు అనేది కుట్టుకొని వెళ్దాం. సరే, ఒక్కడనే వీడియో తీసుకోవాలి, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల నేను ఏదన్నా పడినప్పుడే మాత్రం మీకు చూపిస్తాను. అంతలోపల వలలు కుడతాను, కుట్టేసి పడినప్పుడు మాత్రమే చూపిస్తాను. ఎందుకంటే ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే కొద్దిగా కష్టం. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు, ఒక చేప అయితే కనిపించడం అనేది జరుగుతుంది. లైట్గా తెల్లగా. ఏం చేప చూద్దాం రండి. చచ్చిపోయి ఉంది ఇది, చూడండి, తెల్లగా కనిపిస్తుంది. ఓహో, ఓ మై గాడ్, అమ్మ దీని అమ్మ బతుకుంది, చచ్చినట్టు నటించింది, దొబ్బేసినట్టుంది. ఓహో, చూడండి చూడండి, ఇది బతికే ఉంది గాయస్. ఇది ఏం చేప నాకు తెలీదు ప్రస్తుతానికైతే. ఓ మై గాడ్, చూడండి, చేప అయితే ఉంది, ప్రస్తుతానికి బతికే ఉంది చేప. చూశారు కదా, ఇది ఏం చేప అయితే నాకు తెలీదు. మీకు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇది ఫస్ట్ చూసాము, ఒక చేప అనేది పడింది. మనం ఇంకా వాళ్ళని కుట్టుకొని రావాల్సి ఉంది. బెండాడు కనిపిస్తుంది కదా, దాన్ని అదిగో చూడండి, బెండు. అక్కడి నుంచి కుట్టుకుంటూ స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఎక్కడ చూపించాను మీకు పడ్డది, అలాగా పడితే మాత్రం మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఓకే గాయస్, ఇంక స్టార్ట్ చేయడం మొదలు పెడదాం. కుట్టడం అనేది ఇదిగోండి, ఇక్కడ నుంచి కుట్టుకుంటూ మనం వెళ్ళాలి. ఈ బరిదోళ్ళు ఏడపడిపోయి ఉంటాయి, అదొక టెన్షన్గా ఉంది. బరిదోళ్ళు అంటే టాట్ పీసులు అండి. ఈ టాట్ పీసులు పడకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఇవి పడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది గాయస్. ఓకే గాయస్, ఇంక స్టార్ట్ చేద్దాం. ఈ టాట్ పీసులు అనేది నాకు పడకుండా, మీరు పడకూడదు అనుకోండి, కొద్దిగా కష్టంగా ఉంటుంది గాయస్. ఈ టాట్ పీసులు పడేది అవి తీయాలంటే నాకు కంపరంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంక స్టార్ట్ చేద్దాం కుట్టడం అనేది. ఎందుకంటే నేను వీడియో తీసుకుంటా కుట్టలేను, అందువల్ల చూపించలేకపోతున్నాను. ఓకే, ఫోను వదిలేసి మళ్ళీ మీకు చూపిస్తాను పడినప్పుడు. చూడండి గాయస్, ఇదిగోండి. అసలు మామూలుగా అయితే సాధారణంగా నేను వేసిన వాళ్ళకనేది ఈ చేప పడకూడదు, కానీ ఇది పడింది. ఇది పెద్ద ఆది వల నేను వేసింది. ఇది దీనికి పడే ఆది చేప అయితే కాదు. చూడండి, ఇది బతుకుంది, నోరు కదులుతుంది. చూడండి, మనం ఫస్ట్ చూసాం కదా, అదేనిది. అయితే ఇది చిన్నాదులుగా పడే చేప అండి. ఇది యాదికి పడడం అనేది పొళ్ళకి అనేది తగిలించుకొని పడిపోయింది ఈ చేప. చూడండి, కదులుతుంది చేప. ఫస్ట్ వల అయితే మనం కుట్టేసాము, ఇది ఒకటైతే ఉండింది. దీన్ని మనం పెట్టుకొని మళ్ళీ ఇంకో దానికాడికి అయితే పోదామండి గాయస్. ఇది రెండో వల గాయస్. ఇది కేవలం 6 ఏళ్ళు అది మాత్రమే, కానీ దీంట్లో అయితే ఏదో పడుంది గాయస్. తెగ లాగేస్తుంది. బెండ్లు కానీ మునిగిపోయి చూడండి, బెండ్లు అనేది మునిగిపోయి తెగ గుంజేస్తుంది నన్ను. ఏం పడ్డదో తెలీదు గైస్.
ఇదేమో లాక్కుంటుంది, పీక్కుంటుంది. ఇది థర్డ్ పీస్ కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను నేను. మీరు కానీ అట్టే కోరుకోండి. ఇది బాగా లాగేస్తుంది. మన కష్టానికి ఫలితం ఇంకా దొరకలేదు గాయస్. ట్రై చేద్దాం, అది ఏందో చూద్దాం. కానీ నేను ఒక్కడనే కుట్టుకుంటా, ఒక్కడనే వీడియో తీసుకోవాలి కాబట్టి మీకు చేపను పట్టుకొని అప్పుడు చూపిస్తాను. పట్టుకునేటప్పుడు చూపించలేను, ఎందుకంటే ఇదంతా సాధ్యం కాదు కాబట్టి, ఒక్కడి వల్ల కాదు కాబట్టి చేయలేము. అన్నీ మీకు పట్టుకొని చూపిస్తాను గైస్, మీరు చూస్తుండండి. చూడండి గాయస్, ఇది ఒక ఏస్ట్ చేప పడ్డది. ఏస్ట్ అంటే ఇది ఒక పైలట్ మాత్రమే గాయస్. ఇది లాగుతున్న తలకి ఏదో పడిపోయింది అనుకున్నాను. ఇది మనకి అవసరం లేదు గాయస్, ఇది మనకి పనికిరాదు. టైం వేస్ట్ గాయస్. రెండోది వచ్చి ఇక్కడ ఒక ముళ్ళపంది పడింది నాకు. చూడండి, దీన్ని వాలగ అంటారు. ఈ వాలగ ఒకటి పడింది, 9 ఏళ్ళ అది పడ్డది. కలకేస్తుంది కదా, నీళ్ళలో ఉంది. చూడండి, ఇవన్నీ ఎత్తుకొని వీడియో తీయాలంటే భలే కష్టంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ముళ్ళపంది ఒకటి పడింది, వాలగంటాను దీన్ని. ఇంకోటేందో లాగుతూ ఉన్నాడా, దాన్ని కానీ మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వాళ్ళ అనేది కుట్టేసాము. ఇది మెట్నేసిండేనండి. మెట్న అనేది మనకి పడ్డాయి. వాళ్ళకి లాస్ట్ వాళ్ళకి 3 బొచ్చులు అయితే పడ్డాయి దీనికి. చూడండి, ఇటువైపు 2 ఉన్నాయి. ఇదిగోండి, చూడండి 2, ఇదిగోండి ఇటు వైపు 3 బొత్తులు అయితే పడ్డాయి ఫ్రెండ్స్. లాస్ట్ గట్టికెళ్ళాక మీకు మొత్తం చూపిస్తాను. అలాగే నిన్న బడ్డటి కానీ మెసలో కట్టి పెట్టున్నాను, అవి కానీ చూపిస్తాను. వీడియోలు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరి ఇన్ని వీడియోలు చూస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఈ వలంతా ముళ్ళులు పడిపోయినాయి. చూడండి, ఈ చేపలు పడేది ఒక బాధ అయితే ఈ ముళ్ళులది ఒక బాధ. వాళ్ళంతా ఇయ్యానండి. చూడండి, ఇవన్నీ తీసేదానికి లేట్ అవుతుంది. అందువల్ల ఇవన్నీ ఉంచుకోవాలండి, కష్టం ఇదంతా. ఇంకోండి గాయస్, ఇయ్యను పడ్డది, నిన్న పడ్డాటివి ఇవి. మీకు ఇంటికి వెళ్ళి మొత్తం ఒక దాంట్లో వేసి మొత్తం చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడే చచ్చిపోయింది.